హలో ఫ్యామిలీస్, ఇప్పుడు మనం కొంచెం పెసరపప్పు, కొంచెం కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి, ఉల్లిపాయ, మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకొని, చిన్నవి అంటే 2 టమాటాలు తీసుకోండి, 1 ఉల్లిపాయ, ఈ మూడింటిని శుభ్రంగా కడిగి కోసి పెట్టుకొని, పప్పుని ఎంత వాటర్ కావాలో అంతే వేసుకొని, సొరకాయ కర్రీ తినరండి పిల్లలు, సొరకాయ పప్పు చేస్తున్నా. మీకు ఎన్ని ముక్కలు కావాలో అన్ని హాఫ్ తీసుకొని సొరకాయని సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్లో వేసేసి కొంచెం చింతపండు కూడా వేసి 6-7 విజిల్ తీసుకోవాలి. విజిల్ తీసిన తర్వాత పప్పుని మెత్తగా మనం మెదుపుకొని తాలింపు స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి, గిన్నెలో ఆయిల్ వేసి, తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి, పోపు దినుసులు కాలిన తర్వాత పప్పు మనం ఇలా టేస్టీగా పిల్లలకి చేసి